ఒక్క ఓటు కూడా ఆమెకి వేయద్దని ప్రజలతోని నేను రెండు చేతులతోని మొక్కు ప్రతి ఒక్క కాళ్ళు మొక్కి చెప్తున్నా, ప్రతి ఒక్కరికి కూడా ఒక్క ఓటు వేయొద్దు ఆమెకి. కడప ప్రజలారా మీకు దండం పెట్టి చెప్తున్నా, మీరు షర్మిల మాటలు విని మోసపోవద్దు. మేము మోసపోయింది చాలు, మీరు మోసపోకండి. ఆర్థికంగా గానీ ఆమె మాటలు విని డబ్బులు మాత్రం పెట్టుకోకండి. షర్మిలకు హటావో, ఏపీకి బచావో. మట్టి చేతులు పట్టిన తర్వాత ఎవరినైనా నమ్ముతాం. ఆ విధంగా మట్టి చేతులు పట్టుకున్న మనిషి ఆ ప్రమాణం ఏమైంది? మట్టి మీద చేసిన ప్రమాణం ఏమైంది? ఎవరన్నా మట్టి మీద ప్రమాణం చేసిన తర్వాత తప్పిన మనుషులు మీకు ఎవరన్నా కనపడ్డారు? నువ్వు రాజశేఖర రెడ్డి గారి రక్తంలో చెడు పుట్టినను, ఈమెకు నమ్ముకొని రాజశేఖర రెడ్డి గారి కూతురు నేనని చెప్పుకుంటున్నాను కాదు. నేను ప్రత్యేకంగా చెప్తున్నాను అనేది, ఈ రోజు ఒక్కడు కూడా రాజశేఖర రెడ్డి గారి కూతురు అని ఒక ఓటు వేస్తే కూడా మనం ఉరి వేసుకున్నట్టే. వైఎస్ఆర్ గారు ఆత్మని ప్రతి క్షణం ఆత్మని కూడా చంపుతున్నావు, మేము తట్టుకోలేకపోతున్నాం. షర్మిల అనేది ఒక్క ఓటు కూడా వేస్తే చాలా పొరపాటు. ఎందుకంటే ఆమె దుర్మార్గుది. ఎంత దుర్మార్గుడు అంటే ఇప్పుడు రాజశేఖర రెడ్డి కడుపులో చెడబుట్టినట్టు ఆమె వాస్తవంగా. కళ్ళ నీళ్లు తీసి కళ్ళ సెంటిమెంటు, వైఎస్ సెంటిమెంటు, జోలే కొంగుబట్టి సెంటిమెంట్ పెట్టి ఈ సెంటిమెంట్తో ఎంతమందిని మోసం చేస్తావమ్మా? తెలంగాణలో అయిపోయింది, ఆంధ్రాకి వచ్చింది. రేపు అక్కడ దుకాణం బంద్ కాగానే రేపు అక్కడ నుంచి కర్ణాటక కూడా పోవచ్చు. అక్కడ బంద్ అయితే నెక్స్ట్ అమెరికా కూడా పోవచ్చు. ఆమె ఆన్నే పుట్టిన అంటది, ఆన్నే పెరిగిన అంటది, ఆన్నే పిల్లని కన్నా అని అంటది. ఎక్కడికి పోతే నేను ఆన్నే కన్నా అని అంటది. కానీ పాత చూసుకోరేమో జనాలు అనుకుంటుంది. నువ్వు ఎక్కడ పోటీ చేసినా కానీ నీ ఎంటబడి ఏదైనా సరే నేను గెలవనీయకుండా మాత్రం చేస్తాను. నిన్న ఒక మీటింగ్ లో చెప్తా ఉన్నది, కొంగు బట్టి ఏదో మాట్లాడతావు, కొంగు బట్టి అందరినీ వాళ్ళ సెంటిమెంట్ తో వాళ్ళను ఏదో ఇబ్బంది పెట్టినట్టు ఇలా నమ్మించి మోసం చేయడం అంటే తేనె ఊసి గొంతు కోసిన పద్ధతులు వద్దు. రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలకు మేము చౌరస్తాలో కూడా ప్రతి సంవత్సరం వర్ధంతి జయంతి చూస్తే చాలా గ్రాండ్ గా ఉంటది. ఎక్కడైనా చూస్తే ఈరోజు దండ వేయాలంటే కూడా అవమానం చేసిపోయినట్టు చేసిపోయింది. ఇంకా రెచ్చగొడితే ఈ తెలంగాణ నుంచి కూడా వందల మంది అక్కడికి వచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తంలో కూడా ప్రచారం చేసి షర్మిలను కూడా అక్కడ ఉండకుండా చేస్తాం. ఆమె సెంటిమెంట్ తో దెబ్బ కొడుతుంది. సెంటిమెంటల్ హనీ ట్రాపర్ ఆమె. కొంతమంది భక్తులు ఉంటారు, వాళ్ళను భక్తి ఎలాగో భక్తుడు కదా అని చెప్పి వాడిని నిండా ముంచే సంస్థలు కొన్ని ఉంటాయి. అలాంటి దొంగ బాబాలు ఎట్లయితే ఉంటారో అలాగా ఈమె సెంటిమెంటల్ హనీ ట్రాపర్. కడపల ప్రజలు కూడా మోసపోవద్దనేది నేను ఈరోజు బయటికి వచ్చి ప్రత్యేకంగా చెప్పే కారణం కూడా అంటున్నా. మేము సర్వనాశనమైనాం. ఈరోజు కొన్ని కోట్లు ఖర్చు పెట్టుకొని మా ప్రాపర్టీలు అమ్మి పెట్టుకున్నాం. మేము ఎవరు దయచేసి షర్మిల నమ్మకండి. షర్మిల ఏడుపుని చూసి కరగకండి. ఆమె ఏడుపులని దొంగ ఏడుపులు ఇలానే ఉంటాయి. తెలంగాణలో కూడా ఇదే విధంగా ఏడ్చి నేను నిలబడతా, మిమ్మల్ని నిలబెడతా అని చెప్పి అందరినీ నడ్డి మీద తన్నిపోయిన రోజులు ఈరోజు. షర్మిలని నమ్మకండి, ఉన్నది అమ్ముకోకండి. బాయ్కాట్ షర్మిల, సేవ్ ఆంధ్ర. ఈ చంద్రబాబు ట్రాప్, పవన్ కళ్యాణ్ బీజేపీ ట్రాప్ లో నడుస్తుంది. ఈమె మొత్తం చంద్రబాబు బీజేపీ ట్రాప్ లోనే ఉంది. ఇప్పుడు మమ్మల్ని ఏ విధంగా అయితే రాజకీయ భవిష్యత్తుని లేకుండా చేశావో తిరిగి నీకు అదే పద్ధతిలో రాజకీయ భవిష్యత్తు లేకుండా చేయడానికి నీ చేతిలో మోసపోయినటువంటి ప్రతి నాయకుడు సిద్ధంగా ఉన్నాడని చెప్పేసి నేను సవాల్ చేస్తా ఉన్నా. ఇక్కడ వచ్చింది పార్టీ పెట్టింది, ఎవడు అడగలే, పార్టీ పెట్టమనిలే. ఇక్కడ వచ్చింది లేదు, చేసింది, అందరినీ సర్వనాశనం చేసింది. మన చిట్ ఫండ్ కంపెనీ కదా, ₹1,00,000 ఇస్తే 2 లక్షలు ఇస్తా అని ఎలాగైతే మాట్లాడి మోసం చేస్తారో అలా వేసి బోర్డు పెట్టింది, బోర్డు తిప్పేసింది, అందరు నిండా ముంచేసింది. ఎన్నో చిట్ ఫండ్ కంపెనీలు ముంచినట్టే ఈమె కూడా పార్టీని బోర్డేసి నమ్మిన వైఎస్ భక్తులందరికీ కడుపు కాల్చేసింది, మనసు ఇరిచేసింది. ఈనాడు చాలా మంది బాధపడతా ఉన్నారు. ఏపీ ప్రజలంతా ఒకటే నినాదం, షర్మిలాని నమ్ముకొని ఉన్నది అమ్ముకోకండి. షర్మిలాని మీరు ఆంధ్రప్రదేశ్ నుంచి తరిమి కొడితేనే ఆంధ్రప్రదేశ్ బాగుపడుతుంది. ఇప్పుడు ఎలక్షన్ నామినేషన్ వేసినప్పటి నుంచి మొత్తం కడపలో వచ్చి ప్రతి గడప మేము వస్తున్నాం. తెలంగాణ నుంచి వచ్చి ప్రతి గడపలో చెప్తాం. ఎందుకంటే ఈమె షర్మిల అనేది ఒక మోసగాది, మోసం చేసేదే తెలుసు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి రక్తంలో ఒక చెడు లాగా పుట్టింది ఈమె. దయచేసి ఆంధ్ర ప్రజలు నమ్మొద్దు ఈమె మాటలు. మేమే చాలా నష్టపోయినాము. ఇక్కడ ఆమె మాటలు నమ్మబలికే మాటలు మాట్లాడుతుంది, మీరు నమ్మొద్దని మేము కోరుకుంటున్నాం. ఆమె రాజశేఖర రెడ్డి ఆశయాలకు వారసురాలు కాదు. ఈమెను చిత్తుగా ఓడించి రాజశేఖర రెడ్డి గారి ఆత్మకు నిజమైన శాంతి కలుగుతుంది. ఆమె చేసే పనులలో మాత్రం ఆ కుటుంబానికి నష్టం, వైఎస్ గారి పేరు నాశనం. ఆమె మోసాలకు ఆంధ్ర ప్రజలు కూడా బయలవుతా ఉన్నారు. ముస్లిం ప్రజలకు ప్రత్యేకంగా నేను చెప్పేది खास तौर पर मुसलमान भाइयों को भी मैं बोल रहा हूँ, क्योंकि शर्मिला बोल तो इतनी धोखेबाज है, इतना सच में बता रहा हूँ, आप यकीन मानो मत मानो, सबकी जिंदगी से खिलवाड़ करके चले गए। सो एक नंबर सबको धोखेबाज है, एक नंबर। आप यकीन से बता रहा हूँ मैं, हर एक को एक चीज बताने का। आज वाईएस राजशेखर रेड्डी साहब 4% दिए बोल के बता रहे कड़पा में आज की मीटिंग में, मगर 4% दिए राजशेखर रेड्डी साहब को हर एक के दिल में
मगर ये ऐसी बेटी ऐसी राजशेखर रेड्डी साहब की बेटी बोल के फिर रही ना, एक नंबर एक दूसरे ट्रैप में चल रही हूँ। अभी क्या है, चंद्रा बाबू, पवन कल्याण बीजेपी के ट्रैप में है। अविनाश रेड्डी के बारे में बता रहे हो हर टाइम में। अविनाश रेड्डी ऐसे इंसान है, आपको एक क्या है 10 साल से करके बता रहे, पब्लिक में है ऑलरेडी। उन्होंने पब्लिक में कैसा काम करते क्या करते, एक एजुकेशन पर्सन है वो, उतना बेहतरीन इंसान वो जगनमोहन रेड्डी को सबको मिले सो है। मगर वो ऑलरेडी क्या है जैसा काम करके बताए, अब 5 साल 10 साल से भी उन्होंने पब्लिक में है, उनका सबको हर एक को मालूम है। बस वो एक खास स्तर पर वोट अपील कर रहे हैं हम, जगनमोहन रेड्डी को वोट देके जिताना चाहिए, अविनाश रेड्डी को भी तमाम लोग जीतना चाहिए। और एक बात खास तौर पर बोल रहा हूँ मैं, एक भी वोट शर्मिला को नहीं डालना चाहिए, एक भी वोट मैं खास तौर पर बोल रहा हूँ, 2 हाथ जोड़ के बोल रहा हूँ। आपको हो सका तो मैं 2 पैरा पढ़ के बोलता हूँ, मगर उसको वो एक वोट नहीं डालना, मैं खास तौर पर बता रहा हूँ। अल्लाह हाफिज।